కొద్ది నిమిషాలు దేవుని యొక్క వర్తమానాన్ని జ్ఞాపకం చేసుకుందాం. యోహాను రాసినటువంటి సువార్త 15వ అధ్యాయము 8వ వచనం చదువుదాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 8వ వచనం. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులగుదురు. చాలండి. యేసుక్రీస్తు ప్రభుల వారు తనతో పాటు ఈ భూలోకంలో సంచరించినటువంటి శిష్యులకే కానివ్వండి, ఆయన వెంబడిస్తున్నటువంటి ప్రజలకే కానివ్వండి, ఆయన్ని అనుసరిస్తూ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఆయన ఇస్తున్నటువంటి సందేశము ఈ యోహాను రాసినటువంటి సువార్తలో 15వ అధ్యాయం 8వ వచనంలో రాయబడిన మాటను మనం ఆలోచన చేసినప్పుడు, మీరు బహుగా ఫలించటం వలన నా తండ్రి మహిమపరచబడును అని అంటున్నాడండి. ఇప్పుడు బిడ్డలు కనుక దీవెనకరంగా ఉన్నారనుకోండి, పేరు ఎవరికి వస్తుంది? తల్లిదండ్రులకి వస్తుంది. మన ప్రవర్తన మన తల్లిదండ్రులకు మంచి పేరును తీసుకొస్తుంది. దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నటువంటి మాట ఏమిటంటే, మీరు బహుగా ఫలించటం వలన నా తండ్రి మహిమపరచబడతాడు. దేవునికి మహిమ వెళ్తుంది. మనము చేసే క్రియలను బట్టి, మన ప్రవర్తనను బట్టి, మన మాటను బట్టి, మనం చేసేటువంటి ప్రతి కార్యమును బట్టి దేవునికి మహిమ వెళ్తుంది. ఆది కాండంలో తొలి మానవుడైనటువంటి ఆదాము హవ్వలను దేవుడు ప్రేమించి వారికి అనుగ్రహించినటువంటి కుమారులు కయ్యూను, హేబేలు. హేబేలు అనబడేటువంటి వ్యక్తి ఏమో చిన్నవాడు, కయ్యూను అనబడేటువంటి వ్యక్తి ఏమో పెద్దవాడు. కయ్యూను తన హృదయములో దేవుని కోసం, దేవుని మహిమ నిమిత్తమై, దేవుని గణపరచాలన్న తృష్ణతోటి పని చేయకుండా, చేద్దాములే నలుగురితో పాటు అన్నట్టుగా చేసినటువంటి పనిని బట్టి దేవుడు మహిమ పొందలేకపోయాడు, దేవుడు ఆనందించలేకపోయాడు, దేవుడు సంతోషించలేకపోయాడు. కయ్యూను యొక్క క్రియలను బట్టి, కయ్యూను చేసిన పనిని బట్టి, దేవునికి అర్పించే అర్పణను బట్టి దేవుడు సంతోషించలేకపోయాడు. పక్కనే ఉన్నటువంటి హేబేలు యొక్క అర్పణనేమో దేవుడు అంగీకరించి ఆనందించిన వాడై ఉన్నప్పుడు చూసి వ్యసన పడతా ఉన్నాడు, తలదించుకొని బాధపడతా ఉన్నాడు. ఎదుటివారు ఆనందంగా సంతోషంగా ఉంటా ఉంటే ఓర్చుకోలేనటువంటి కయ్యూను మాత్రం తలదించుకొని ఉన్నాడు. దేవుడు చెప్తున్న మాట ఏమిటంటే, కయ్యూను, నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా అని అంటున్నాడండి. దేవుడు మనలో చూడాలి అనుకున్నటువంటి క్రియలు ఎలాంటివినంటే సత్క్రియలు. సత్క్రియలు అనగా మంచి క్రియలు, దేవునికి ఇష్టమైన క్రియలు, మనకు నచ్చిన క్రియలు కాదు, మనకు కోరుకునేటువంటి క్రియలు కాదు, మనం చేసిన ఆలోచన ప్రకారంగా నడిచిన నడవడిక కాదు. దేవుడు కోరుకునే నడవడిక, దేవునికి ఇష్టమైనటువంటి క్రియలు, దేవునికి ఇష్టమైన కార్యము నీ ద్వారా, నా ద్వారా మనలో ఆయన చూడగలిగినప్పుడు ఆయన ఆనందించగలుగుతాడు. ఆయన ఆనందించగలిగినప్పుడు తండ్రి మహిమపరచబడగలుగుతాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హేబేలును చూసి ఆనందించిన దేవుడు కయ్యూనును చూసి ఎందుకు ఆనందించలేకపోయాడు? హేబేలు చేత ఘనపరచబడినటువంటి దేవుడు కయ్యూను చేత ఘనపరచబడలేకపోయాడు. క్రియలు బాగాలేనందున దేవుడు మన సత్క్రియలు చూస్తూ ఉంటాడు, మన నడవడికను గమనిస్తూ ఉంటాడు, మనం చేసే ప్రతి పనిని గమనిస్తూ ఉంటాడు. మన పని ద్వారా దేవుడు మహిమపరచబడాలి, మన పని ద్వారా దేవుడు ఆనందించాలండి, ఆనందించాలి. కయ్యూను యొక్క క్రియలు అవి సత్క్రియలు కానందున ఇప్పుడు కయ్యూనులో సంతోషం లేదు, దేవుని కూడా సంతోష పెట్టలేకపోయాడు. ఇప్పుడు మనలో సంతోషం లేకపోతే ఎదుటోరిని మనం ఎలా సంతోష పెట్టగలుగుతాం? మనలో సంతోషం కలగాలి అని అంటే మన క్రియలు సత్క్రియలై ఉండాలి. దేవుని వాక్యం సెలవిస్తున్న మాట ఏమిటంటే, ఇదిగో మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడును. బిడ్డలు బాగుండాలని ఏ తండ్రి అయినా కోరుకుంటాడు.
బిడ్డలు బాగుండాలని ఏ తల్లి అయినా కోరుకుంటుంది. ఏ తల్లిదండ్రి కూడా బిడ్డలు పాడైపోవాలని కోరుకోరండి. బిడ్డలు చెడిపోవాలని కోరుకోరు. ప్రతి తల్లిదండ్రులు కూడా కని పెంచి ఈ భూమి మీద వారికి కావాల్సిన ప్రతి సౌకర్యాన్ని, ప్రతి సదుపాయాన్ని వారు అనుగ్రహిస్తూ ఉన్నారు అని అంటే నీ ద్వారా ఆ తల్లిదండ్రులు మహిమ పొందాలని కోరుకుంటా ఉన్నారు. నీ ద్వారా ఆ తల్లిదండ్రులు గణపరచబడాలని కోరుకుంటా ఉన్నారు. ఎవరు వీరు? ఫలానా వాళ్ళ పిల్లలు. ఆ మాట ద్వారా నీ తల్లిదండ్రులు గణపరచబడాలన్నది నీ తల్లిదండ్రుల ఉద్దేశం ఏంటి? పరమందున్న తండ్రి, నిన్ను నన్ను పోషిస్తూ ఉన్న దేవుడు, నీకు నాకు జీవానికి కారకుడై ఉన్నటువంటి దేవుడు నిన్ను బట్టి ఆనందించాలని కోరుకున్నాడు. అందుకే దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్న మాట ఏమిటంటే మీరు బహుగా ఫలించాలని కోరుకుంటున్నాడండి. ఫలాలు మనలో కనబడాలని ఆయన కోరుకుంటా ఉన్నాడు. మనం ఫలభరితంగా ఉండాలని ఆయన కోరుకుంటా ఉన్నాడు. మనం దీవెనకరంగా ఉండాలని ఆయన కోరుకుంటా ఉన్నాడు. ఆయన నిన్ను గురించి ఆయన గొప్ప ఆలోచనలు చేస్తూ ఉన్నాడు. ఆయన చిత్తములో, ఆయన ప్రణాళికలో ఆయన పట్ల నీవు నేను మనము కూడా ఆయనకు తగినట్లుగా ప్రయాణించగలిగినప్పుడు తప్పక ఆయన ఆనందించే దేవుడు అయినాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలో 1:31 అతిశయించువాడు ప్రభువునందే అతిశయించవలెను అని వ్రాయబడినది నెరవేరినట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనమునాయను. చాలండి. అతిశయించేవాడు ప్రభువునందే అతిశయించవలెను. ఎవరినందు అతిశయించాలి? ప్రభువునందు మనం అతిశయించాలి. మన ఆనందము దేవుని యందై ఉండాలి. మన సంతోషము దేవుని యందు ఉండాలి. దేవుని లేకుండా మనం సంతోషించాలనుకోవడం అది అక్రమమైనటువంటి ఆలోచన. క్రమమైన ఆలోచన ఏంటో తెలుసా? దేవుని కలిగి ఉండి మనం ఆనందించాలి. దేవుని చేర్చుకుని మనం ఆనందించాలి. దేవుని ద్వారా వచ్చే ఆనందంతో నీవు నేను ముందుకు కొనసాగాలి. దేవుడు లేకుండా దేవుని పక్కన పెట్టేసి కాసేపు నువ్వు అడుండు అని చెప్పి మన అక్కర వచ్చినప్పుడు, అవసరత వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, కన్నీరు వచ్చినప్పుడు అప్పుడు మాత్రమే ఉపయోగపడే దేవుడిగా భావించుకొని ఆనందించేటప్పుడు, సంతోషం ఉన్నప్పుడు మన హృదయంలో ఆనందం ఉన్నప్పటికీ అప్పుడు దేవుని పక్కకి నెట్టేస్తే అది దేవుని గణపరిచేటువంటి సంతోషం కానే కాదు. దుఃఖమైన, శ్రమైన, బాధైన, కన్నీరైన, వేదనైనా దేవుని కలిగి ఉండి నువ్వు ఆనందించాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. అందుకే అతిశయించేవాడు ప్రభువునందే అతిశయించాలట. ఎక్కడ గర్వపడడానికి వీల్లేదు. మనం ఫలించడానికి, మన అభివృద్ధి పొందడానికి, మనము గొప్పవారిగా దేవుని దృష్టిలో కనబడు నిమిత్తమై మన అతిశయము దేవుడై ఉండాలి. మన గొప్పతనము దేవుడై ఉండాలి. చాలా మంది గొప్పతనము దేవుని వల్ల కలుగుతుందన్న ఆలోచన పక్కన పెట్టేసి కీర్తనల భాగము 20వ కీర్తనలో ఒక మాట వచనం చెప్పమ్మా. కీర్తనలు 20వ అధ్యాయం 7వ వచనంలో కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు. ఎలా ఉన్నారంట? కొందరు దేవుని మహిమపరిచేటువంటి బిడ్డల యొక్క ఆలోచన ఎలా ఉంది? ప్రభువునందు అతిశయించే వారై ఉండాలి. కొందరు ఆలోచన ఎలాగునేట? కొందరు గుర్రములను బట్టి, కొందరు రథములను బట్టి అతిశయపడుదురు. చాలండి. వారికి ఉన్నటువంటి సుఖ సౌఖ్యమును బట్టి, వారికి ఉన్నటువంటి భోగ భాగ్యములను బట్టి, వారికి ఉన్నటువంటి ప్రతి ఈవులను బట్టి ఆనందించేవారు ఎంతమంది కనబడడం లేదు మన పక్కన? ఎంతమందిని చూడడం లేదు మనం ఈ లోకంలో? ఎంతమందిని చూడడం లేదు? ప్రభువునందు అతిశయించేవారు తక్కువైపోయారు. ఉన్నదాన్ని బట్టి గర్వించేవారు ఎక్కువైపోయారండి. ఇచ్చింది ఎవరు? దేవుడు కదా. ఆ దేవుని బట్టి అతిశయించాల్సిన మనిషి ఏం చేస్తున్నాడు తెలుసా? కొందరు గుర్రములను బట్టి అతిశయిస్తూ ఉన్నారు, కొందరు రథములను బట్టి అతిశయిస్తూ ఉన్నారట. ఇర్మియా గ్రంథము
ఇర్మియా గ్రంథము 9:23 యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, సూర్యుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలనగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకున్నట్టు బట్టియే అతిశయింపవలెను. అట్టి వాటిలో నేను ఆనందించువాడనని. అదండి దేవుణ్ణి మహిమపరిచేది. దేవుడు ఆనందించాలి అంటే నువ్వు కనపరిచే మహిమను బట్టి ఆయన ఆనందించగలుగుతాడు. నువ్వు చూపించేటువంటి క్రియలను బట్టి ఆయన ఆనందించగలుగుతాడు. నువ్వు చేసే పనులను బట్టి ఆయన ఆనందించగలుగుతాడు. అందుకే మీరు బాగా ఫలించవలన వలన నా తండ్రి మహిమపరచబడును, నా తండ్రి మహిమపరచబడతాడు. ఆయన మహిమపరచబడతాడు అంటే ఆయన నిన్ను బట్టి ఆనందించేవాడై ఉంటాడు. ఆయన నిన్ను బట్టి ఘనపరచబడినటువంటి తండ్రిగా ఆయన సంతోషించాలని కోరుకుంటా ఉన్నాడు. కొందరు గుర్రములను బట్టి, కొందరు రథములను బట్టి అతిశయపడుతూ ఉన్నారు. కానీ దేవుని వాక్యం సెలవిస్తున్నటువంటి మాట ఏమిటనంటే, ఇదిగో యెహోవా ఇలాగూ సెలవిస్తా ఉన్నాడు. ఏమని సెలవిస్తున్నాడు? ఆయనే తన హృదయంలో ఉన్న భావాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నాడు. జ్ఞాని తన జ్ఞానమును బట్టి, సూర్యుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదట. నేను జ్ఞానిని కదా అని చెప్పని అతిశయపడకూడదు. నాకు అన్నీ తెలుసు అని చెప్పని అతిశయపడకూడదు. ఇదిగో నా పక్క వాళ్ళకి ఏం తెలియదు, నాకేం తెలుసు అని చెప్పని అతిశయపడకూడదు. ఇదిగో దేవుని కంటే నేను గొప్పవాడిని అన్న ఫీలింగ్ మన హృదయంలో, అది దేవుని మహిమపరిచే క్రియలు కాదు. మళ్ళీ మనం అతిశయించుకుంటే వాక్యం సెలవిస్తూ ఉంది, తను తాను హెచ్చించుకునేవాడు ఎక్కడుంటాడంట? తగ్గించబడతాడు. తను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడతాడు. ఇదిగో అయ్యా నువ్వు బాగా జ్ఞానివయ్యా, అవునా అని ఆనందించడం కాదు. ఆ జ్ఞానానికి కారకుడైన దేవుణ్ణి నువ్వు జ్ఞప్తికి తెచ్చుకోగలిగితే, ఇదిగో నాదేమీ లేదు, ఇక అంతా కూడా దేవుడిచ్చింది. అమ్మ మీ ఇల్లు బాగుందమ్మా అన్నప్పుడు ఏమనాలి? అంతా దేవుని కృపయ్యా, మందేం లేదయ్యా. ఇది దేవుడు కోరుకునేది. నువ్వు బాగా మాట్లాడతావు, నువ్వు బాగా అన్ని విషయాల్లో కూడా నీకు కలిగిన ప్రతి దాన్ని బట్టి మనుషులు పొగుడుతూ ఉన్నప్పుడు, మనుషులు నిన్ను గురించి వారు హెచ్చిస్తూ ఉన్నప్పుడు, మనుషులు నీకున్న దాన్ని బట్టి వారు ఘనపరుస్తూ ఉన్నప్పుడు, ఇది నాకు మాత్రమే సాధ్యం అనుకొని ఆనందించడం కాదు. మనం చేయాల్సిన పని ఏంటో తెలుసా? దేవుడు ఎరిగినటువంటి బిడ్డలు ఇక కొందరున్నారు ఎరగనటువంటి వారు, వారి రథాలను బట్టి గుర్రాలను బట్టి అతిశయపడతారు. అది కాదు దేవుడు కోరుకుంటుంది. దాంట్లో కాదు దేవుడు ఆనందించేది. దేవుడు ఆనందిస్తాడు. ఇదిగో జ్ఞాని తన జ్ఞానమును బట్టి, సూర్యుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు. ఏం చేయాలంట? అతిశయించేవాడు దేనిని బట్టి అతిశయింపవలనగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని. అదండి, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న దేవుడు, ఆయనని గ్రహించాలట, ఆయనని తెలుసుకోవాలి. భూమి మీద కృప చూపే దేవుని జ్ఞాపకం చేసుకోవాలి. జ్ఞానమునిచ్చిన వాడు ఆయనే, బలమునిచ్చిన వాడు ఆయనే, బ్రతకడానికి జీవాయువును కలుగజేసిన వాడు ఆయనే, సమస్తమును అనుగ్రహించిన వాడు ఆయనే. నీకున్న దాని విషయంలో నీవు హెచ్చింపబడకుండా నీవు ఆయనకు అప్పగించగలిగితే తండ్రి మహిమపరచబడతాడు, తండ్రి గణపరచబడతాడు. ఏదైతే నీ ద్వారా కలిగే ప్రతి ఈవులను దేవునికి అప్పగించగలిగితే తప్పక ఆయన ఆనందిస్తాడు, తప్పక ఆయన సంతోషించగలుగుతాడు. కాబట్టి మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడును. మనం చేసేటువంటి క్రియలు దేవుని మహిమార్థమై ఉండాలి, దేవుని ఘనపరిచేవై ఉండాలి, దేవుని హెచ్చించేవై ఉండాలి. ఎక్కడున్నా సరే నీ పని దేవుని మహిమపరిచే పని, దేవుని ఘనపరిచే పనిగా కనబడాలి తప్ప ఏమాత్రము కూడా నీ స్వార్థపూరితమైనటువంటి ఆలోచనలకు నీవు తావు ఇవ్వకూడదు.
అందుకే వాక్య సెలవిస్తున్నటువంటి మాటను మనం ఒకసారి ఆలోచన చేసినప్పుడు, వాక్యంలో 1 రాజుల గ్రంథంలో 18 అధ్యాయం 3 చదువుదాం. 1 రాజుల గ్రంథము 18 అధ్యాయం 3 ఆహాబు తన గృహ నిర్వాహకుడగు ఓబద్యాను పిలిపించెను. ఈ ఓబద్య యెహోవా యందు బహు భయభక్తులు గలవాడంట. చాలండి, ఎలా ఉన్నాడు? ఈ ఓబద్య యెహోవా యందు బహు భయభక్తులు గలవాడు. భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి చేయాల్సినటువంటి పని దేవుణ్ణి మహిమపరచడం, దేవుణ్ణి ఘనపరచడం, దేవునికి నచ్చిన క్రియలు చేయటం. తొలి మానవుడైనటువంటి ఆదాముకు పుట్టినటువంటి ప్రథమ సంతానం ఎంత అధిక్యత, ఎంత గౌరవం. ఇగో దేవుని హస్తాలతో సృజించబడినటువంటి ఆదాము కడుపున పుట్టినటువంటి ప్రథమ కుమారుడు అనేటువంటి అర్హత కయ్యూనుకున్నప్పటికీ తనకున్నటువంటి అజ్ఞానము చేత తనకున్న గౌరవం అంతటిని కూడా పాడు చేసుకున్నాడు, పోగొట్టుకున్నాడు. ప్రథమ సంతానము అనబడేటువంటి ఆ గౌరవాన్ని నిర్వీర్యపరుచుకున్నాడు. కారణం ఏంటి? తన క్రియలు సత్క్రియలు కానందున. మరి ఓబద్య ఏం చేస్తున్నాడు? యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడంట. మరి క్రియలు ఎలాగున్నాయి? యెజబెలు యెహోవా ప్రవక్తలను నిర్మూలము చేయుచుండగా గుహలో 50 మందిగా 100 దాచి అన్నపానములిచ్చి వారిని పోషించెను. దాని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఇక అంతకుమించి ఓబద్య గురించి అక్కడ ఇంకేం రాయబడలా. ఒక్క మాట రాసినా కూడా ఓబద్య యొక్క ప్రవర్తన బహుగా ఘనపరచబడినట్లుగా అక్కడ రాయబడతా ఉంది. ఓబద్య గురించి రాయబడిన మాట ఆ ఒక్క సెంటెన్సే. ఓబద్య యొక్క అన్నం ఒక్క మెతుకు పట్టుకుంటే ఉడికిందో లేదో తెలిసిపోద్ది. యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి వాడు అని పలకబడినటువంటి ఓబద్య క్రియలు ఎలాగున్నాయంటే, ఓబద్య ఎక్కడ పని చేస్తున్నాడు? ఆహాబు యెజబెలు ఇంట్లో పని చేస్తున్నారు. ఈ ఆహాబు యెజబెలు ఏలియాకే వ్యతిరేకంగా నిలబడ్డారు. దైవజనుడైనటువంటి ఏలియాకు వ్యతిరేకంగా నిలబడి ఇదిగో యెహోవా ప్రవక్తలను చంపిన చరిత్ర ఆహాబు యెజబెల్ది. చచ్చే వరకు ఏలియాకు వ్యతిరేకంగానే నిలబడ్డారు తప్ప ఏలియాకు సహకరించినటువంటి వ్యక్తులు కాదు. కరుడు కట్టినటువంటి దేవుని వ్యతిరేకులు ఎవరు? ఆహాబు యెజబెలు. క్రూరమైనటువంటి మనుషులండి. ఇక ప్రవక్తల్ని చంపడానికి పూనుకున్నటువంటి వ్యక్తులు దేనైనా తెగించకుండా ఉంటారా? అలాంటి మనస్తత్వం కలిగినటువంటి కుటుంబంలో పనిచేస్తున్నాడు ఈ ఓబద్య. ఎక్కడుంటే ఏమి మన క్రియలు దేవుని మహిమపరుస్తాయి. ఉందేమో కరుడు కట్టినటువంటి క్రూరమైనటువంటి మనస్తత్వం కలిగి దేవునికి వ్యతిరేకంగా నిలబడినటువంటి వ్యక్తుల కుటుంబంలో పని చేసేటువంటి వ్యక్తిగా ఓబద్య కనబడుతున్నాడు. కానీ ఓబద్య అట యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నాడంట. 6 నెలలు సహవాసం చేస్తే వీడు వాడైపోతాడంట, వాడు వీడైపోతాడంట. లోకంలో ఉన్న నానుడి, లోకంలో చెప్తున్నటువంటి సామెత అది. మరి ఓబద్య ఎన్ని రోజులు పని చేశాడే? ఓబద్య ఎక్కడ కూడా వాళ్ళకి లొంగలేదే. పని మాత్రం వాళ్ళ దగ్గర చేస్తున్నాడు కానీ, వారి దగ్గర ఉంటున్నాడు కానీ, వారితో సహవాసం చేస్తున్నాడు కానీ, తన క్రియలలో ఎక్కడ కూడా తన యజమానులకు నచ్చినట్లుగా, దేవునికి అయిష్టమైనట్లుగా బ్రతికినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో రాయబడలేదు. కానీ ఓబద్య గురించి రాయబడినటువంటి ఆ 2 లైన్లు యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు ఓబద్య. రెండవది యెజబెలు యెహోవా ప్రవక్తలు నిర్మూలన చేయుచుండగా. ఎవరైతే దేవుని సేవకులని పిలువబడతా ఉన్నారో, దేవుని పక్షాన్ని నిలవబడి ఉన్నారో, ఏలియాతో పాటు నడవడానికి ఇష్టపడిన వారు, దేవుని కొరకు నిలబడాలనుకున్నటువంటి ప్రవక్తలు ఎవరైతే ఉన్నారో, ఇదిగో యెజబెలు ఆహాబు చంపడానికి పూనుకున్నటువంటి వారి మనస్సును, వారి కళ్ళను కప్పి ఇప్పుడు ఎవరు పని చేస్తున్నాడు?
దేవుని పని చేస్తున్నాడండి. దేవుని పని చేస్తున్నాడు. మనం చెయ్యాలనుకుంటే ఎట్టయినా దేవుని పని చేయగలుగుతాం. ఒకవేళ కనుక ఆ బుద్ధి మనలో లేదనుకోండి, వంక చెబుతాం, ఏదో ఒక వంక కుదరట్లేదండి. ఏమ్మా ఈరోజు ప్రార్థనకు రాలేదంటే ఇంట్లో బాగా బిజీ అయిపోయాం. ప్రతి విషయంలో మనం చెప్పుకునేటువంటి సాకులు 100 ఉంటాయి. చేయాలనుకుంటే ఏదైనా చేయగలుగుతాం. ఎట్టో కట్ట ఓబద్య చేసినటువంటి పని దేవుణ్ణి మహిమపరుస్తూ ఉంది. గుహలో 50 మందిని కలిపి 100 దాచిపెట్టి వారి ప్రాణాలను కాపాడాడట. శత్రు సమూహములో నుండి ఇక తన యజమానుడైనటువంటి ఆహాబు యెజెబెలు కళ్ళు గప్పి ప్రవక్తలను కాపాడడం అంటే మామూలు విషయం కాదు. అప్పటికే యెజెబెలు ఆహాబు బాగా రౌద్రులై ఉన్నారండి. అలాంటి సమయంలోనే 50 మంది 100 దాచిపెట్టడం మాత్రమే కాకుండా వారికి అన్నపానములను పెట్టి వారిని పోషించాడంట. కుదురుతుందా? కుదరని పనిని కూడా కుదిరేటట్లుగా చేసుకొని దేవుని మహిమపరచడానికి ఇష్టపడినవాడు ఓబద్య అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ భూమి మీద దేవుడు, నీవు, నేను, మనం అందరము కూడా బాగా ఫలించడం వల్ల తండ్రి మహిమపరచబడాలని కోరుకుంటా ఉన్నాడు. నువ్వు ఏ పనుల ద్వారా దేవుని మహిమపరచబడాలనుకుంటున్నావో, ఏ క్రియల ద్వారా దేవుని గణపరచాలని కోరుకుంటున్నావో, ఆ క్రియలు నువ్వు చేయగలిగినప్పుడు తండ్రి మహిమపరచబడతాడు, తండ్రి ఆనందిస్తాడు. నువ్వు చేసే పనిని బట్టి దేవుడు సంతోషించగలుగుతాడు. అది చిన్న పని అయినప్పటికీ, అది పెద్ద పని అయినప్పటికీ, చేసే పని నీ ద్వారా దేవుడు మహిమ పొందాలని కోరుకుంటున్నాడు. కనుక మీరు బాగా ఫలించాలి. ఎలా ఫలించాలి? మన క్రియల ద్వారా ఫలించాలి, మన మాటల ద్వారా ఫలించాలి, మన నడవడిక ద్వారా ఫలించాలి. కాబట్టి మనం చేసే ప్రతి క్రియలు, కార్యాలు దేవుని మహిమపరుస్తాయి. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండ చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు. ఇది కూడా దేవుని మహిమపరచటమే. ఎక్కడ కూర్చున్నామో, ఎక్కడ నుంచుంటున్నామో, ఎక్కడ మాట్లాడుతున్నామో, ఎక్కడ మన క్రియలు దేవుని మహిమపరుస్తూ ఉన్నాయో సరి చేసుకుంటూ మనం అడుగులు వేయగలిగితే, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, మీరు బహుగా ఫలించాలి. మీరు ఫలిస్తే తండ్రి మహిమపరచబడతాడు. తండ్రి మహిమపరచబడాలి అంటే జ్ఞాని తన జ్ఞానమును బట్టి అతిశయపడకూడదు, సూర్యుడు తన శౌర్యమును బట్టి అతిశయపడకూడదు. అతిశయించువాడు దేని వలన అతిశయించవలనగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న దేవుని, అదండి మన జీవానికి కారకుడై ఉన్న దేవుడు. ఆయనని మనం గనక గ్రహించగలిగితే తప్పక తండ్రి మహిమపరచబడగలుగుతాం. మధ్యాహ్నకాల సమయంలో నీ క్రియలు, నీ కార్యాలు, నీ పనులు దేవుని మహిమకరంగా ఉండాలని ప్రభు పేరిట కోరుకుంటూ నా మాటలు నేను ముగిస్తా ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా.